తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. అమ్మా, ఏమిటి? సడన్ గా నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావా? ఖచ్చితంగా ఏడవను. కూతురు పోయిందని తెలియగాని నేను మీ నాన్న సంతోషంగా పాయసం తింటాం. అందరికీ మీలాంటి అమ్మా నాన్నలుంటే ఎంత బాగుంటుందో. నోరు ముయ్యవే. కడుపును పుట్టిన బిడ్డ చనిపోయిందని తెలియగాని ఎంతటి కఠినాత్ములైనా ఏడవకుండా ఉండగలరా? అవును, ఈ డౌట్ నీకెందుకు వచ్చింది? అమ్మా, ఇది కూడా వేస్తే బాగుంటుందా? ఆ అమ్మాయి చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉందో తెలుసా? దహన సంస్కారం జరిగేటప్పుడు వాళ్ళ నాన్న బాధ చూడలేకపోయాను. ఇంకా వాళ్ళ అమ్మను ఓదార్చడం నా వల్ల కాలేదు. ఏమైంది అమ్మాయికి? తెలీదు. అసలు ఈ అమ్మాయిలంతా ఇంత హేస్టీ డెసిషన్స్ ఎందుకు తీసుకుంటారో. జీవితంలో పోరాడి సాధించాలి, అంతేగాని చచ్చేం సాధిస్తారో వీళ్ళు. ఏమైంది? రా. అయ్యో, చూడండి ఎంత పని చేసిందో. కూర్చోమ్మా. ఏంటమ్మా ఇది? అయినా ఈ పనులు నీకెందుకు చెప్పు? అవన్నీ చూసుకుంటానికి మేముంది కదా. కట్టండి. శారదా, నీకైనా బుద్ధి ఉంది కదా? సాయం చేద్దాం అనుకున్నాను నాన్న. ఖాళీగా ఇంట్లో కూర్చొని ఏం చేయను. అందుకే నీ పని చేస్తావా? అయ్యో, కొంచెం వచ్చుకోమ్మా. ఒక్క నిమిషం. ఎంత ధైర్యస్తురాలివి నువ్వు. చిన్న దెబ్బకి ఆవు అంటావా? నొప్పిగా ఉంది నాన్న, ఏం చేయమంటావు? అమ్మాయి అయిపోయింది. పోలీసు ఉద్యోగం చేస్తున్నావు కదా నువ్వు, నీకు ఈ పంట వర్క్లన్నీ ఎందుకు చెప్పు? మీ ఫోన్ ఒకసారి ఇవ్వండి నాన్న. ఇదిగో. హలో దిలీప్, డాక్టర్ శంకర్ ఎక్కడున్నా ఇమీడియట్ గా హాస్పిటల్కి రమ్మని చెప్పు. క్విక్. ఓకే. కాలింగ్ కంట్రోల్ కిరణ్ బేడి స్పీకింగ్. ఎందుకమ్మా ఇంత హడావుడి పడుతున్నావు? నాన్న, నాకు అర్జెంటుగా. నిన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం. నాన్న, నేను ఇప్పుడే వస్తానమ్మా. అయ్యో, భోంచేసి వెళ్ళవే. ఏమిటో మీరు మీ డిపార్ట్మెంట్, నాకేం అర్థం కావట్లేదు. రండి మిస్ కిరణ్ బేడి, ప్లీజ్ బీ సీటెడ్. థ్యాంక్ యూ సార్. సార్, మీ నుంచి ఒక క్లారిఫికేషన్ కావాలి సార్. ఏంటో చెప్పండి. ఈ ఫైల్ చూడండి. ఈ రిపోర్ట్ ప్రకారం చనిపోయిన శ్వేత తన కుడి చేత్తో ఎడమ చేతిని కట్ చేసుకుంది. అది 3 inches డీప్ గా. టెండన్ కూడా కట్ అయింది. యు మీన్ టు సే టెండన్ ఇస్ కట్? ఎస్ డాక్టర్, రిపోర్ట్ సేస్ దట్. టెండన్ కట్ అయిన ఎడం చేత్తో మళ్ళీ కుడి చేతిని కూడా 3 inches డీప్ గా కట్ చేసుకుంది. అలా చేయడం సాధ్యమవుతుందంటారా? నో, వన్స్ ద టెండన్ ఇస్ కట్, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రీకన్స్ట్రక్ట్ ఇట్. ఆ చేత్తో ఏ పని చేయటం సాధ్యం కాదు. ఐ థింక్ సంథింగ్ ఇస్ రాంగ్. ఆర్ యు ష్యూర్? ఐ థింక్ సో. ఒక్కోసారి మాలాంటి డాక్టర్లకే అర్థం కాని విషయాలు మీలాంటి పోలీస్ బ్రెయిన్లకి అర్థం అవుతుంటాయి. మేడం, ఓ లెవెల్కి కోటింగ్ ఇచ్చాం. నువ్వు ఒక ఆడదాని ఉండి నన్ను ఇలా హింసిస్తావా? నీకు అసలు మానవత్వం లేదా? మీలాంటి వాళ్ళకి పోలీస్ భాషలో చెప్తే గానీ మాట పెగలదు. అంత తప్పు నేనేం చేయలేదు. లేడీస్ హాస్టల్ నడుపుతున్నానన్న నెపంతో కాలేజ్ అమ్మాయిల్ని పెద్ద పెద్ద విఐపీలకి సప్లై చేస్తున్న విషయం మాకు తెలుసు. లేదు, నేను అలాంటి దాని కాదు. నువ్వు అలాంటి దానివే. నీ అసలు రంగు అన్నామలై యూనివర్సిటీలో చదువుతున్న నీ కూతురు ఉత్తరకు తెలిస్తే అమ్మ ఉన్న విషయం మర్చిపోయి అసహించుకుంటుంది. వద్దు మేడం, అలా మాట్లాడకండి. నేను అలాంటి పనులు చేసేదాన్ని కాదు. అయితే నిజం చెప్పు, శ్వేతను చంపిందెవరు? తన కంటపడ్డ ఆడపిల్లల జీవితాల్ని సర్వనాశనం చేసే ఆ భూపతి కొడుకు విక్కీ కన్ను మా హాస్టల్లో ఉంటున్న ఐశ్వర్య మీద పడింది. విక్కీ, వాట్ ఇస్ దిస్? వంకాయ పుల్స్ మై ఫుట్. ప్లీజ్ మేడం, టెల్ హిమ్ టు లీవ్ మీ. విక్కీ, ఆ అమ్మాయి ఎవరో తెలుసా? వైజాగ్ మెజిస్ట్రేట్ కూతురు. వాళ్ళకి తెలిస్తే గొడవలు అవుతాయి. లీవ్ హర్. మెజిస్ట్రేట్ కూతురుతో పడుకోకూడదని రూల్స్ ఏమైనా ఉన్నాయా? అవుట్. విక్కీ, లిసన్ టు మీ. విక్కీ, ప్లీజ్. అమ్మాయిని వదులు. ఏ, నువ్వు వస్తావా? యు ఇడియట్. ఏంటి మేడం, ఏంటిదంతా? ఈ ఘోరాన్ని చూస్తూ కూడా ఊరుకుంటున్నారా? ఇలాంటి రౌడీ వదవల్ని ఎలా హాస్టల్లోకి రానిచ్చారు? ముందు వాళ్ళని బయటికి వెళ్ళమనండి. వాచ్మ్యాన్, వాచ్మ్యాన్. ఏయ్ పోరే, నా కెపాసిటీ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? నువ్వు నీ అబ్బ చేసే అరాచకాల వల్ల ఊరంతా కంపు కొడుతుందన్న విషయమూ తెలుసు. నీలాంటి వాడికి ఎలా బుద్ధి చెప్పాలో కూడా నాకు తెలుసు. నువ్వు చేసిన పని. విక్కీ, నా మాట విను. వదులు. స్టాప్ ఇట్ విక్కీ.
వాడి చేతుల్లో బలైపోయిన ఆడవాళ్ల గురించి ఆల్రెడీ ఒకసారి నేను డీసీపీ గారికి కంప్లైంట్ ఇచ్చాను. మా అబ్బాయి హాస్టల్లో ఉన్న ఆడపిల్లల్ని బలవంతంగా తీసుకెళ్లి మానభంగం చేశాడు అని డీసీపీకి కంప్లైంట్ ఇచ్చావు కదా, అదే ఈ పేపర్. నువ్వు ఇచ్చిన కంప్లైంట్ పేపర్ ఎంగిలి చేతులు తుడుచుకునే టిష్యూ పేపర్ లాంటిది. నేను అప్పుడప్పుడు వీటిని ఇలాగే వాడుకుంటాను. పోయి చంబలా. ఈ విషయం బయటికి తెలిస్తే ఎక్కడ నా కూతుర్ని చంపేస్తారోనన్న భయంతో మీతో అబద్ధం చెప్పాను మేడం. నన్ను క్షమించండి మేడం. సర్చ్. దండాలు దండాలు దండారా. అదేదో అంటారే గుడ్డెద్దు సేలో పడ్డదరే, అట్టుంది నీ వ్యవహారం. నువ్వు సెర్చ్ చేసుకో, కానీ ఎక్కడ చేస్తున్నావు, ఎవరిని చేస్తున్నావు తెలుసుకొని చెయ్యి. ఇది ఎవరిలో తెలుసా? భూపతి గారి ఇల్లు. ఆయన పర్మిషన్ తీసుకో. శ్వేత అనే అమ్మాయిని హత్య చేశాడు కదా భూపతి కొడుకు, వాడెవడి పర్మిషన్ తీసుకున్నాడు? ఏయ్, రండి రండి రండి. ఏయ్, 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 టెన్షన్ పడమాక, గమ్మునుండు. చూడండి వీడి నిర్వాహం. మా అబ్బాయి హత్య చేశాడంట. వాడు కనిపించక ఒక వారం రోజులయ్యింది. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఇటివో ఆ పేపర్. ఇదిగో. ఇదిగో చూడండి, ఇదే నేను మీ డిపార్ట్మెంట్కి ఇచ్చింది. మీ పోలీసు వాళ్ళు నా బిడ్డను బతకనిచ్చేలా లేరు. అందుకే నేను మీడియాను ఆశ్రయించాను. మీ అందరి ముందు రిక్వెస్ట్ చేస్తున్నాను, నా కొడుకుని ఏం చేయకండి. ఇలా చూడు, ఈయన శంకర్ దాదాల గాంధీ చెప్పాను. 6 రోజులుగా ఉపవాసం కూడా ఇప్పుడు అవన్నీ బయట- ఉంటున్నాడు. ఈయనకి కొడుకు అంటే ప్రాణం. ఎలాగైనా ఈయన కొడుకుని వెతికి పెట్టండి. నువ్వు ఏడవకబ్బా, ఊరుకో. ఫోటోలు తీయకండి. సర్లే తీసుకొని అబ్బా, మన బాధ ఏందో ప్రెస్ కూడా తెలవాలా. అమ్మా, నాకెందరో స్నేహితులున్నారు, అలాగే శత్రువులు కూడా ఉన్నారని మీకు కూడా తెలుసు. నా కొడుకంటే నాకు పంచ ప్రాణాలు. వాడినెవరో కిడ్నాప్ చేశారు. మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దయచేసి వాడిని వెతికి పెట్టండి. మీకు చేతులెత్తి మొక్కుతాను, ప్లీజ్. ఏయ్, ఎవరు మీరు? మేడం, మీరు ఇక్కడ? భూపతి కొడుకు కిడ్నాప్ అయినట్టు ఒక వారం క్రితమే కంప్లైంట్ ఇచ్చాడటగా, వెతికారా? ట్రై చేస్తున్నాను, దొరకలేదు. పోనీ ఎక్కడున్నాడనే క్లూ ఏమైనా దొరికిందా? లేదు మేడం. ఇవాళ సిటీలో ఏదైనా ఏరియాలో ఒక బైక్ పోయినా దొంగిలించిందెవరో మనకు తెలిసిపోతుంది. ఏదైనా గొడవ జరిగితే ఎవరు చేశారనేది మనకు తెలుస్తుంది. ఎక్కడ హత్య జరిగినా అది ఎవరు చేసుంటారనేది 80% మన డిపార్ట్మెంట్కి తెలుస్తుంది. అయినా వదిలేస్తుంటాం. కానీ నేను వదలను. ఆ హంతకుణ్ణి మేమందరం 1000 కళ్ళతో వెతుకుతూ ఉంటే ఓ వారం నుండి కనపడడం లేదని తప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేస్తావా? నీలాంటి వాడికి బీరు బిర్యానీ ఇస్తే చాలు, యూనిఫామ్ ను కూడా తాకట్టు పెట్టడానికి వెనకాడవు. నిన్నేం చేసిన పాపం లేదు. మేడం, మేడం, నిజంగా వాడు ఎక్కడ ఉన్నాడో నాకు తెలియదు మేడం. నన్ను నమ్మని మేడం. భూపతి కొడుకు ఎక్కడున్నాడో చెప్పు. నేను నిజమే చెప్తున్నాను మేడం, వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదు. ఈ రివాల్వర్ లో బుల్లెట్ ఖాళీ అవ్వాలన్నా, శ్మశానంలో శవం ఎక్కువ అవ్వాలన్నా నీ చేతుల్లో ఉంది. చెప్పు. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, భయపడి నిజం చెప్పేశాను, ప్లీజ్ సార్. అమ్మగారు నీకు ఫోన్. హలో, చెప్పు భూపతి. ఏ భద్రమ్మ, మా విక్కి సేఫ్ గా ఉన్నాడా? ఏంది, ఏం మాట్లాడుతుండావు? నీ కొడుకుండేదే ఈ భద్రమ్మ కోటలో భద్రంగా ఉండాడు. ఆడి గురించి దిగులు పడమాక. నీ కొడుకు రాజు మహారాజులా ఉండాడు. వాడు నీ దగ్గర సేఫ్ గా ఉన్నాడని పోలీసులకు తెలిసిపోయింది. ఎందుకైనా మంచిది, జాగ్రత్తగా ఉండండి. రేయ్, ఈ భద్రమ్మ కోటకి పోలీసులు వస్తారా? నా ఇంటి గేటు దాటి లోపలికి రానికి వాళ్ళకి ఎన్ని గుండెలుండాలా? రాని, ఎవడొస్తాడా రమ్మనా? వచ్చేది మగాడు కాదు, ఆడది. కిరణ్ బేడి, ఈ శివంగి లాంటిది. నా కొడుకు దానికి దొరికాడో వాడి చాప్టర్ క్లోజ్. మొత్తం ఈ అనంతపురం జిల్లాలో నా ఎదురుగుండా నిలబడి మాట్లాడే మొగోడే లేడు. అట్టాంటిది ఒక ఆడదొచ్చి మాట్లాడుద్దా? ఆ నుంచి వచ్చే కిరణ్ బేడి ఈ నుంచి పోయేది డెడ్ బాడీగానే. ఈ పొద్దు ఎవరినేద్దామా అని చూస్తుండా. దాని సావు
ఈ భద్రమ చేతిలో ఉండాదని ఆ బ్రహ్మ రాసి పెట్టుండాడు. నిజంగా దానికి ధైర్యం ఉంటే ఈ పత్తికొండలో కాలెట్టమను. నాకెదురు చెప్పలేక ఈ ఊళ్ళో పోలీసులే స్టేషన్ ఖాళీగా చెల్లిపోయినారు. అలాంటిది నా ఇంటి గోడ బద్దలు కొట్టు లోపలికి వస్తావా? ఎంత ధైర్యమే నీకు? చట్టం దృష్టిలో తప్పు చేసినవాడు, తప్పించుకుపోయినవాడు చైనాలో కూర్చున్నా ఆ గోడను కూడా బద్దలు కొట్టి తీసుకొస్తాను. భూపతి కొడుకుని అరెస్ట్ చేయడానికి వచ్చాను. మర్యాదగా వస్తే తీసుకెళ్తాను, రాకపోతే ఈడ్చుకెళ్తాను. ఏయ్! ఒరేయ్ చవట, నేను ఎవరు ఏంది అన్నది దీనికి తెలీదా? డేయ్, నా వాళ్ళ మీద కేసు ఫైల్ చేస్తే నిన్ను ఈ స్టేషన్ ని కాల్చి బూడిద చేస్తా. ఆ రోజు నువ్వు చెప్పుతో కొట్టినా ఇదే పోలీస్ నిన్ను బూట్తో కొట్టుంటే ఈ రోజు నేను ఇక్కడికి వచ్చుండేదాన్ని కాదు. ఏ కిరణ్ బేడే, నా కంటి మంటల్లో కాలి ఎంతో మంది ఈ రాయలసీమలో దిక్కు మొక్కు లేకుండా గాల్లో కలిసిపోయినారు. నన్నెదిరించిన పోలీస్ అధికారుల్ని, రౌడీల్ని, రాజకీయ నాయకుల్ని ఈ పత్తికొండ మట్టిలో పాతిపెట్టేశాను. నువ్వు నాకు లెక్క ఏందే? గవర్నమెంట్ ని, పోలీస్ అధికారుల్ని నీ ఇంటి పెంపుడు కుక్కలనుకుంటున్న నిన్ను ఈ రోజు ఇదే పత్తికొండలో మట్టిలో కలిపి అప్పుడు వెళ్తాను. ఇది ఈ గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి మీద ఆన. నీకు తలనొప్పొస్తే రిలాక్స్ అవ్వడానికి కాల్చి పారేసే గనుకోవద్దు. నీ తలనే తీసుకెళ్ళడానికి వచ్చిన కిరణ్ బేడిని. హ! ఇది నేనుండే కోటే. భూపతి కొడుకుండేది ఈ భద్రమ్మ కోటలో. మమ్మల్ని దాటి ఆమెను తీసుకొని వెళ్ళిపోగలవా? ఏందే? నా వెనక పెద్ద సైన్యమే ఉండాదే. నీ వెనక ఎవరుండారే? 10 కోట్ల ఆంధ్రుల ఆశీర్వాదాలు నాకున్నాయే. హ, అంతకంటే ఇంకేం కావాలే? ఏయ్! రేయ్, రండ్రా, దీన్ని విడిచిపెట్టద్దు, నరకండి. ఒసేయ్, నిన్ను! రావద్దురా, దీనంతు నేను తెలుస్తా, పుచ్చ లేపేస్తా. రా! రా, రావే, రా!
వదలరా వాణ్ణి వదలరా వాణ్ణి సత్యబాబు శృతి మన ఆంధ్రప్రదేశే కాదు ఎంటైర్ ఇండియాలోనే మన పోలీస్ షూ శబ్దం వింటే ఎలాంటి క్రిమినల్స్ అయినా అదిరిపోవాలి అలా కొట్టు ఏయ్, వద్దు ఏం నామకం చూస్తున్నావు కొట్టు వద్దని చెప్తున్నా మర్యాద ఇడిచిపెట్టు బాంబు వేశారంటే బూడిదైపోతావు ఇడిచిపెట్టండి వెయ్ వెయ్ ఏ నువ్వు చస్తావని భయమా చంపడానికి రెడీ అయిన వాళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి ఉమ్. అయ్యయ్యో, అయ్యయ్యో. హలో కిరణ్ బేడి నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు మర్యాదగా చెప్తున్నాను నా కొడుకును విడిచిపెట్టు అది నీకు మంచిది నాకు మంచిది అదేంటి సార్ మా అబ్బాయిని ఎవరో వారం క్రితం కిడ్నాప్ చేశారని మీరేగా కంప్లైంట్ ఇచ్చారు ఇలా ఉన్నట్టుండి మా అబ్బాయిని వదిలిపెట్టమంటే అర్థం ఏంటి సార్ ఏ కిరణ్ బేడి నాతో ఆడుకోకు నాకున్నది ఒక్కడే కొడుకు ఎక్కడున్నారు సార్ మీ అబ్బాయి యాక్చువల్గా నేను ఎందుకు ఫోన్ చేశానంటే గండిపేట ఏరియాలో ఓ చెరువు ఒడ్డున ఓ 7 దొరికిందట చూసిన మా పోలీసు వాళ్ళంతా అది భూపతి గారు అబ్బాయిదే అంటున్నారు అందుకని ఒకసారి మీరు వీలు చూసుకొని బాడీని ఐడెంటిఫై చేయడానికి వస్తే వస్తారు కదా సార్ ఏయ్, ఏయ్, కిరణ్ బేడి నిన్ను సరే నువ్వు పెట్టే 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 ఇదిగో భూపతే నీ దశ తిరిగిందే ఫోన్ లో ఫ్రెష్ న్యూస్ ఒకటి తెలిసిందే ఏయ్! నమస్కారం ఇక్కడే రండి 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 No, no, move. No, move. విక్కీ. విక్కీ. ఈ రోజుల్లో చెడ్డ కొడుకులుండొచ్చేమో గాని చెడ్డ తల్లులుండరు. రాబర్ట్ విలియమ్స్. ఇలాంటి చెడ్డ కొడుకులు చేస్తే వాళ్ళ అమ్మా నాన్నలు ఏడ్చినా దేశం సంతోషిస్తుంది. బోలో భారత్ మాతాకి చేర్స్. హలో వారిని పాస్ కదా అది కాదురా ఫోన్ చేసి మరి దశ తిరిగిందన్నా ఇక్కడ చూస్తే రింగ్ రివర్స్ అయిపోయింది ఆ? అవునా సర్లేబా చూసినా కొడుకు సుఖపడాలని ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో వాటర్ బిడ్ వేయించినాడు ఏడు చూస్తే వాటర్ ఒడ్డు పడి చచ్చినాడు ఇదే కదా టైం అంటే ఎక్స్క్యూజ్ మీ సార్ ఇతను మీ అబ్బాయి కదా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చి నేను స్పాట్కి వచ్చేసరికి ఐ ఫౌండ్ హిమ్ డెడ్ ఐఎమ్ సారీ మిస్టర్ భూపతి మీకెవరి మీద అనుమానం ఉందా చెప్పండి ఒక చిన్న క్లూ ఇచ్చినా చాలు ఐ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్ చెప్పండి సార్ ప్లీజ్ 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 కోఆపరేట్ చేయండి ప్లీజ్ ఆయన అసలే బాధలో ఉన్నారు ప్లీజ్ దిలీప్ ఎస్ మేడం. బాడీని పోస్ట్ మార్టంకి పంపించు సార్ సార్ తప్పనే మీరు అడిగిన దానికి జవాబు చెప్పడానికి ఏమన్నా ఎంక్వైరీ కౌంటరా మిస్టర్ భూపతి మూడో క్లాస్ వరకు చదివిన నీకే ఇంత క్రిమినల్ బ్రెయిన్ ఉంటే ఐపీఎస్ చదివిన దాన్ని నాకెంత ఉండాలి చెప్పు అతి తెలివితేటలు ప్రదర్శిస్తే ఇలాగే కుక్క చావు చేస్తారు ఎందరినో చంపి కాల్చి బూడిద చేసి మూసీలో కలిపేవాడివిగా ఇప్పుడు నీ కొడుకు బూడిదని ఎక్కడ కలపాలో నువ్వే డిసైడ్ చేసుకో